భక్తి ఉండగానే సరిపోదమ్మా, వాడి మొగోడా గురువా లేకుంటే ఆడిదా లేకుంటే ఏంది అని చెప్పేసి తెలిసి ఉండాలి. సో ఇవన్నీ చూపిస్తే సో వర్షిని మొహం ఏడ పెట్టుకుంటుందో నాకు అర్థమైతలేదు. కానీ ఈ రోజు ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అసలు ఏమైనా పెళ్లి చేసుకుని వాడు ఏం చేస్తాడు అంటే భార్య భర్తలు అని చెప్పేసి చెప్పుకుంటే చాలా లేకుంటే ఏంది? మన హిందువులు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే సో ఎవరు వేషం కట్టినా వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు. ఇక పోలీసు వాళ్ళని తిట్టిండు, జనాలను తిట్టిండు, కొట్టిండు, బట్టలు లేకుండా తిరిగిండు. ఇవన్నీ చేసినా మన హిందూ సమాజం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? సంఘ వాళ్ళదంతే అప్పుడు చక్కగా అవుతారు. అయినా కానీ హిందూ సంఘాలు కూడా దీనిపైన మాట్లాడాలి. రాధి అనే అమ్మాయి ఆమె చాలా ఎడ్యుకేటెడ్, అట్లాగే లాయర్ అంట, సో అడ్వకేట్ అంట. సో ఆమెను బుట్టలేసి సో ఇవన్నీ చూసిన తర్వాత అఘోరి అని ఎవడని అంటాడా? ఆ కార్లు ఏముంటాయంట తెలుసా? బీర్ బాటిళ్ళు, సిగరెట్లు, కాండం ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయంట అందులో. ఆడు ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాదు. తనకైతే బిగ్ బాస్ పోవాలనుకున్నాడు, ఇప్పుడు జైలుకి పోతాడు. ఇక మనోడు భక్తి మార్గంలో ఉన్నోళ్ళు ఇట్లాంటి అఘోరీలకు స్వామిలకు మోసపోతారు. జర జాగ్రత్తగా ఉండండి ఆడోళ్ళందరూ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మళ్ళీ ఒక టాపిక్ ముందుకు రావడం జరిగింది. సో ఈ అఘోరిగాడు ఉన్నాడు కదా, ఆడు ఆలూరు శ్రీనివాసో ఏలూరు శ్రీనివాసో, వాని పేరు మొత్తం తెలియదు కానీ మొత్తానికైతే ఆడు శ్రీనివాస్. సో వీడు అఘోరి వేషం వేసుకొని స్టార్టింగ్ నుంచి అంటే బట్టలు లేకుండా పోజులు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం వర్షిని టాపిక్ కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే సిగ్గు లేకుండా వర్షిని కూడా ఇట్లా నమ్మిందో వాడిని నాకు తెలియదు. కానీ సో ఈ అమ్మాయిలు మొత్తం అంటే భక్తి ఉండగానే సరిపోదమ్మా, వాడి మొగోడా గురువా లేకుంటే ఆడిదా లేకుంటే ఏంది అని చెప్పేసి తెలిసి ఉండాలి. అంటే పిచ్చి పిచ్చిగా స్వాములు ఎవడొచ్చినా కానీ వాడిని గుడ్డిగా నమ్మేసి వాడు మా దేవుడు, వాడు గురువు, వాడు స్వామి అది ఇది అని చెప్పేసి చేసుకుంటే గిట్లనే ఉంటుంది. సో వర్షినికి ఇప్పుడు చెప్పేది చూస్తే ఇప్పుడు కొన్ని వీడియోస్ బయటికి రావడం జరిగింది, కొన్ని ఆడియోస్ బయటికి రావడం జరిగింది. సో ఇవన్నీ చూపిస్తే సో వర్షిని మొహం ఏడ పెట్టుకుంటుందో నాకు అర్థమైతలేదు. కానీ సో వర్షిని వాళ్ళ టాపిక్ మనం మాట్లాడుకుంటే సో ఏమని మాట్లాడిరు ఫస్ట్? సో మేము తాళి కట్టుకోలేదు, సో నాకు అమ్మతో సమానం, నా గురువు అని చెప్పేసి వర్షిని చెప్పడం జరిగింది. సో ఈ దొంగ గౌరి గారు శ్రీనివాస్ గారు ఉండు కదా, సో వాడు కూడా ఏమని చెప్పడం జరిగింది? సో నేను నా శిష్యురాలామే, నేను ఆమెకు సాధన చేపిస్తున్నా, అది చేపిస్తున్నా, ఇది చేపిస్తున్నా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత గుజరాత్కి పోయారు, గుజరాత్ నుంచి వచ్చిర్రు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ ముందు నేను చెప్తున్నా, సో నాకు తాళి కట్టిండు, 3 సార్లు తాళి కట్టిండు, 4 సార్లు తాళి కట్టిండు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. ఇదంతా సోది. మీకు మొన్న ఒక వీడియోలో చెప్పిన నేను. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఈ ట్విస్ట్కి వాడిది తలకాయ పగిలిపోతుంది. ఆ అఘోరి కానీ లంగగాడు ఉన్నాడు కదా, వాడు ఎవడు ఈ శ్రీనివాస్ గాడు. సో ఫస్ట్ భార్య నేను అని చెప్పేసి ఒక ఆమె బయటికి రావడం జరిగింది. సో ఈమె పేరు రాధి అనుకుంటా. సో ఈమె బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. అది కూడా శివరుద్ర స్వామిని ఆశ్రయించి దాని తర్వాత అసలు నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నేను ఏం చేయాలని చెప్పేసి ఆ స్వామిని అడగడంతో ఆ స్వామి ఆమె కొంచెం ఏదో చెప్తాను చెప్పేసి ఈరోజు కలవడం జరిగింది. సో అదేవిధంగా మా మీడియా వాళ్ళందరూ పోవడంతో అక్కడ అసలైన నిజాలు బయటికి రావడం జరిగింది. సో సేమ్ వర్షిని ఎట్లా అయితే వలలో వేసుకున్నాడో, అంటే నిజం చెప్పాలంటే వీడు మొగోడు కాదు, అటు అది కాదు. సో అఘోరి అని చెప్పేసి ఒక వేషం కట్టిండు. అయినా కానీ అఘోరి వేషం కట్టినాక పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంది నాకు అర్థం కాదు. సో ఈమెను పెళ్లి చేసుకుండంట, అంటే ఈమె రాధి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటు ఫస్ట్ పెళ్ళి. అది కూడా జాన్ ఫస్ట్కి ఈ అఘోరి గాని మొహానికి బర్త్డే కూడా గుర్తుందంట. ఆ బర్త్డే రోజు ఈమెను పెళ్లి చేసుకున్నంట. ఈమె కూడా చెప్తుంది అంటే ప్రెస్ మీట్లో 1 జనవరికి ఆయన బర్త్డే రోజు నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది, సో నాకు తాళి కట్టడం జరిగిందని చెప్పేసి చెప్తుంది. సో ఫస్ట్ భార్య నేనే, ఆ సెకండ్ ఇప్పుడు వర్షిని ఉన్న ఆమెను ఎట్లా చేసుకుంటాడని చెప్పేసి మేము మాట్లాడుతుంది. సో ఈమెకు ముందు నుంచి ఈ స్టోరీ అంతా తెలుసా వర్షినిది అంటే? ఆ వర్షినిది మొత్తం నాకు స్టోరీ తెలుసు. సో వర్షిని నాకు శిష్యురాలు, నేను ఆమెకు సాధన ఇప్పిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో ఈమె గుడ్డిగా నమ్మి నేనే ఫస్ట్ భార్యనని చెప్పేసి తాళి కట్టింది కదా 1 జనవరికి, ఇక నేనే భార్య అని చెప్పేసి అనుకుంది. మధ్యలో వీళ్ళు కాల్స్ మాట్లాడుకురంట, అన్నీ మాట్లాడుకురంట. సో వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా ఒక ఆశ్రమం క్రియేట్ చేసుకుని ఆ ఆశ్రమంలో సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి రాధే అనే ఆమె అనుకుందంట. సో నేను నీకు భార్యగా ఉంటా, నువ్వు నాకు భర్తగా ఉండని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకురంట. ఇంకోటి అసలు భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు కదా వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మొహాలకు అసలు ఈ ఆడవాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మొగలను పెళ్లి చేసుకోవాలి. సో అది వదిలేసి ఆ గోరీలు ఈ అఘోరుల స్వాములు ఇంట పడడం ఏందో నాకు అర్థమవుతలేదు. ఆ నిత్యానంద స్వామి ఒక ఆయన ఉండే, సో ఆయనను ఆమె హీరోయిన్ రజితన ఎవరో ఆమె పేరేదో ఉండే. సో అప్పుడు వాళ్ళ వీడియో బయటికి రావడం జరిగింది. సేమ్ అంటే ఈ అసలైన మంచి మొగాలను వదిలేసి ఈ స్వామీజీలను పట్టుకోవడం ఏంది ఈ ఆడోళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఈమె రాధి విషయానికి మనం వస్తే,
సో ఈమె కొన్ని రోజుల కింద పరిచయం అయింది. దాని తర్వాత అంటే ఈమెకి ఎక్కువ భక్తి, అంటే దేవుడి పైన ఎక్కువ భక్తి ఉండడంతో సో ఈయన అఘోరిగా ఉన్నాడు కదా అని చెప్పేసి అట్లా వీళ్ళు ఇట్లా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, సో నేను ఎట్లాంటి పూజలు చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవడం, అట్లా వీళ్ళ పరిచయం బలంగా ఏర్పడి దాని తర్వాత వీళ్ళకి ప్రేమగా క్రియేట్ అయ్యి దాని తర్వాత పెళ్లి చేసుకున్నారంట. సో ఈ పెళ్ళికి ముందు కూడా కాలభైరవ విగ్రహాన్ని ఇవ్వడం, సో దీనికి పూజ చేయని చెప్పేసి చెప్పడం, సో ఫస్ట్ పూజలు చేయించినంట మంచి. సో పూజలు చేయించిన తర్వాత ఈమెను ముగ్గులోకి దింపడం జరిగింది, అంటే వాళ్ళలో వేసుకున్నాడు. కానీ నాకు ఒక థాట్ ఏంటంటే, నాకు ఒక థాట్ వస్తుంది, అసలు ఈమెను పెళ్లి చేసుకుని వాడు ఏం చేస్తాడు? అంటే భార్య భర్తలు అని చెప్పేసి చెప్పుకుంటే చాలా, లేకుంటే ఏంది? సిగ్గు లేకుండా ఒక స్టూడియోలో మొన్న ఏదో ఇంటర్వ్యూలో నేను చూసిన, వర్షినిది వీడు అఘోరిగాడు, ఆమె పాట పాడుతుందమ్మా ఆయన గురించి, మెల్లగా తరగని రెండు మనసుల హృదయమో ఏదో ఉంటుంది ఆ సాంగ్. సో ఆ పాట పాడుకుంటున్నారు ఇద్దరు సిగ్గు లేకుండా. అని కానీ ఈమెకు కూడా పాడడానికి సిగ్గు ఉండాలి, వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి. వాడు నేను హీరో, నేను తోపు తురుము అనుకుంటున్నాడు. వాడు ఏమనుకుంటుండే అసలు అఘోరిగాడు? ఫస్ట్ వేషం కట్టి అదేదో షామీర్పేట చెరువు దగ్గర కూర్చొని అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ భస్మం రాయలేడు, ఏం రాయలేడు, ఆ పౌండ్స్ పౌడర్ ఏదో రాసుకొని ఏదో వేషం కట్టి అఘోరిని అనగానే మన హిందువులు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారంటే, సో ఎవరు వేషం కట్టినా వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు ఇక. ఎందుకంటే ఈయన ఇన్ని రోజుల నుంచి, అంటే ఈ అఘోరి గారిని ఇప్పటి వరకు ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఎందుకు? పోలీసు వాళ్ళని తిట్టిండు, జనాలను తిట్టిండు, కొట్టిండు, బట్టలు లేకుండా తిరిగిండు. ఇవన్నీ చేసినా మన హిందూ సమాజం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మన హిందువుల పరువు తీస్తలేరా? ఇంకో విషయం, ఇంతమంది ఆడవాళ్ళకు అన్యాయం చేస్తుంటే అసలు ఏం చేస్తున్నారు ఈ హిందూ సంఘాలు? ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. సో దానికి ముందు అసలు ఈ రాధే అనే ఆమెతోటి అసలు ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి, ఆడియో వినిపిస్తా. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే, నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్, ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. థ్యాంక్ యూ రాధి, థ్యాంక్ యూ రా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు, ఓకేనా? నువ్వు ఒకదానివే కాదు, నాతో పాటు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర హర్ మహాదేవ్, జయ శ్రీ కాళీ. ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు, కాళీమాతయ్య, శివయ్య, నాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండి మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండు, ఓకేనా? త్వరలోనే వస్తున్నాను. హర హర్ మహాదేవ్, జయ శ్రీకాళి. సో ఈ దొంగ అఘోరిగాడు చూసిరా మీరు, వస్తున్న రాధి అని చెప్పిండు, మిస్ అవుతుందని చెప్పిండు. ఈడ మన దేవుళ్ళ పెళ్ళి ఎత్తుకున్నాడు, చూసిరా మీరు. హరహర మహాదేవ్ అంట, అంటే శివుణ్ణి, కాళీమాత ఆశీస్సులు ఉండాలంట. హరహర మహాదేవ్ వాళ్ళతో పాటు నా ఆశీస్సులు ఉండాలంట. సో ఆయన దేవునిలాగా ఈయన ఫీల్ అయిపోతుండే ఈయన మొహానికి. ఈయన్ని పంగ పట్టుకొని పంగ వలదెంగితే అప్పుడు సక్క అవుతారు. అయినా కానీ హిందూ సంఘాలు కూడా దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే వీడు వేషం కట్టి, అఘోర వేషం కట్టి ఏ టెంపుల్ దగ్గరకు పోయినా ఒక్కటని కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్ అన్నీ తిరిగిండు, నార్త్లో తిరిగిండు, మొత్తం తిరిగిండు, వేములవాడ పోయిండు, వేములవాడలో హల్చల్ చేసిండు. దాని తర్వాత ఈ అమ్మాయిని రాధి అనే ఆమెనంట మన కొండగట్టులో పెళ్లి చేసుకున్నంట. ఆమె తాలిబొట్టు కూడా చూపిస్తుంది, ఇట్లా పసుపు కొమ్ముది ప్లస్ ఏదో 2-3 పూసలు వేసిండు ఆమె మెడల, అది రుద్రాక్షల మాలన ఏదో పూసలది అది వేసిండు, అది కూడా చూపిస్తుంది. అయినా కానీ ఈమె కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండి, సో రాధి అనే అమ్మాయి, అంటే ఆమె పూర్తి పేరు మనకు తెలియదు, ఈయన రాధి అని చెప్పేసి వాయిస్ చెప్తున్నది కదా, ఆడ వాయిస్ రికార్డులో ఉన్నది కదా. సో దాన్ని పట్టుకుని నేను రాధి అని చెప్పేసి నేను అంటున్నా. ఆమె పేరు రాధిక అయి ఉంటుందో, రాధ అయి ఉంటుందో, మరి ఏదో అయి ఉంటుంది. ఈయన ప్రేమగా ముద్దుగా రాధి అని పిలుస్తున్నాడు. కానీ అసలు ఈయనకు అమ్మాయిలు ఎట్లా పడుతున్నారు నాకు అర్థం కావట్లే.
అంటే పూజలు చేయంగానే ఏదో చూపియంగానే ఏంది అసలు ఈ ఆడోళ్ళు కూడా ఎటు ఈ ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుంది, ఈ ఆడోళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు రాధి అనే అమ్మాయి బలి అయింది ఈయన అఘోరిగానికి, నెక్స్ట్ ఈ వర్షిని అనే అమ్మాయి బలి అయిపోతుంది. ఇప్పుడు వర్షిని ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు ఆమె ఫీలింగ్ చూడాలి. ఈ వీడియోస్ బయటకు వచ్చినాక వాడేం చెప్తాడో, ఈమెమో వింటుందో, అసలు ఆమె బయటకు వచ్చి మనకేం చెప్తుందో. నాకు తెలిసి ఈ అఘోరిగాడు ఏం చేస్తాడంటే అందరూ అంటే ఉన్న ఆడవాళ్ళను అంటే డబ్బున్న ఆడవాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే నాకు ఈమె రాధి అనే అమ్మాయి ఆమె చాలా ఎడ్యుకేటెడ్, అట్లాగే లాయర్ అంట, సో అడ్వకేట్ అంట. సో ఆమెను బుట్టలేసి సో అప్పుడప్పుడు డబ్బులు అడిగినట్టు నాకు తెలిసి, ఎందుకంటే ఒక దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ రాధి అని చెప్పేసి అంటున్నాడు, అంటే ఏదో డబ్బులు తీసుకున్నట్టు నాకు తెలిసి, డబ్బులు తీసుకొని మోసం చేస్తట్టుండు అందరినీ. పూజలు చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అని. స్క్రీన్ మీద ఒక విగ్రహం కూడా చూపిస్తాం మీకు, కాలభైరవ అని విగ్రహం ఇచ్చి పూజ అని చెప్పేసి చెప్పిండంట. అంటే ఈ పూజలకి ఈమె ఎక్కువ భక్తి కాబట్టి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుందండి. సో ఆ భక్తి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఈ అఘోరిగడి దగ్గర ఏమున్నాయి, ఆ మంత్రాలు కూడా కాదు, ఓ క్లీం బ్లీం బ్లూమ్ అనుకుంటా ఇది మన టీవీలలో చిన్నపిల్లలు చెప్తారు చూడు, ఆ మంత్రాలు చెప్పిండు. ఆ మంత్రాలకు అందరూ నమ్మేసిరు. ఈయన మంత్రాలకు ఆ చింతకాయలు కూడా రాలే నాకు తెలిసి. సో మంత్రాలు వచ్చినట్టు నేను తోపును, నేను తురుపుని, నేను ఏంది కాలుతున్న శమం అంటే ఆయన ఇట్లా చించి ఇట్లా తింటాడంట. నేను మొన్న ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఒక ముక్క తీసి ఇట్లా తింటాడంట. అఘోరీలు ఇట్లా తింటారు. సో నేను ఇట్లా కాలుతున్న దాంట్లో నుంచి ఇట్లా ఒక ముక్క ఇడ్చుకొని ఇట్లా తిన్నా అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా. అసలు నిజం చెప్పాలంటే ఇట్లాంటి కొడుకులని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆ మొత్తం పెద్ద మంట పెట్టి ఆ మంటల నుంచి నడవమనాలి, వాడి శక్తి ఏందో చూపించమనాలి. శక్తులు లేవు, బొంగు లేవు, ఏం లేవు వీనికి. ఒక మంచి వేషం కట్టిండు. వేషం కట్టి ఇంకో విషయం నాకు రీసెంట్గా మొన్న తెలిసింది ఏంటంటే, ఆ ఇంటి బిగ్ బాస్ ఉంది కదా, ఆ బిగ్ బాస్లోనంట ఏదో సీజన్లో ఎవరో స్వామీజీని తీసుకుపోయారంట. సో ఇట్లా నన్ను ఈ బిగ్ బాస్లకు తెలుగు బిగ్ బాస్లకు తీసుకుపోతారని చెప్పి ఎవడో చెప్పిండంట. దానికి ఏషం కట్టి ఇదంతా హల్చల్ చేసిండు అన్నట్టు కూడా నాకు టాక్ వచ్చింది. అంటే మంచిగా పబ్లిసిటీ అయితే దాని తర్వాత నన్ను బిగ్ బాస్ వాళ్ళు పిలుస్తారు. సో బిగ్ బాస్లో పోయి నేను ఆ బిగ్ బాస్ హౌస్లో భస్మం రాసుకొని ఒక్కొని కాల్చుకొని తిని, ఇక ఆడలు ఉంటారు కదా, ఇక వాళ్ళతోటి కూడా రొమాన్స్లు ఈ లవ్లు నడిపిస్తా అని చెప్పేసి అనుకొని కలలు కన్నట్టుండి ఈ వేస్ట్ గాడు. సో అసలు వీని నేను నిన్నటిదాకా మొన్నటిదాకా అఘోరే అన్నా, ఎందుకంటే మన హిందూ సంఘాలలో అఘోరి కదా మనం తిట్టొద్దు అని చెప్పేసి. సో వీని ఇవన్నీ చూసిన తర్వాత అఘోరి అని ఎవడని అంటాడా, ఈ వేస్ట్ కానీ ఈ శ్రీనివాస్ కానీ అసలు అఘోరి అని ఎవడని అంటాడా? ఆయన మొహం ఎప్పుడన్నా చూసిరా మీరు అద్దంలో ఎట్లుంటాడు వాడు? అసలు అంటే పెళ్ళి కాకముందుకు ఏమేమి చేసిండో మొత్తం చెడు అలవాట్లు ఉన్నట్టున్నాయి, అమ్మాయిలు, ఈ తాగుడు, అవన్నీ. ఇంకోటి ఈ కారు ఉంది కదా, ఈ కారుకు ముంగట ఏదో అఘోరి కాళీ అని చెప్పేసి అవి అని చెప్పేసి కారు మొత్తం బొమ్మలు వేయడం జరిగింది. ఆ కపాలాలు, ఆ డేంజర్ సింబల్ ఉంటుంది చూడు మనం వీడికన్నా పోతే, సో ఆ డేంజర్ సింబల్ అవన్నీ ఆ కారు చుట్టుముట్టు వేసిండా. ఆ కార్లు ఏముంటాయంట తెలుసా, బీర్ బాటిళ్ళు, సిగరెట్లు, కాండం ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయంట అందులో. ఆడు ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాదు. మొన్న వర్షిని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అన్నయ్య విష్ణు చెప్పడం జరిగింది. సో బయటికి వెళ్ళి ఈ ప్యాకెట్లు తీసుకురా అని చెప్పిండని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ వర్షిని ఈ పిచ్చిది కూడా ఎట్లా నమ్మిందో నాకు అర్థం కావట్లే. సో ఫస్ట్ ఈమె ఇంకోటి ఈమె ఇన్ని రోజుల నుంచి నువ్వు ముందుకు ఎందుకు రాలే అంటే, సో ఇంట్లో పరుగు పోతుంది, మా వాళ్ళ పరుగు పోతుంది అని చెప్పేసి నేను రాలేదని చెప్పేసి రాధి చెప్పడం జరిగింది. సో ఇంకోటి వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఆ అఘోరి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే మాయమాటలు చెప్పి పూజ ముసుగులో పూజలు చేపిస్తున్నా అదే చేపిస్తున్నా అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుని ఉన్నాడు. దాని తర్వాత ఈ వర్షిని టాపిక్ ఎంట్రీ అవ్వగానే సో ఒక మార్చి 30 నుంచేమో మొత్తానికే బ్లాగ్ చేసేసిండు. అంటే ఈమెను ఎవరిని రాధిని బ్లాగ్ చేసేసిండు. ఎందుకంటే ఈ 2-3 రోజులలో ఈ వర్షిని టాపిక్ వచ్చింది కదా, పెళ్ళి అది ఇది అని చెప్పేసి. సో ఈమెను వాళ్ళలో వేసిండు, ఈమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆ నార్త్లో పోతాడు, అది కూడా సౌత్లో ఈయన ఆశ్రమం పెట్టన్నాడు. మీరు అందరూ వినే ఉంటారు, సౌత్లో అస్సలు ఆశ్రమం పెట్టా, నాకు నార్త్లో ఇస్తున్నారు జాగా, సో నేను నార్త్లో నేను ఆశ్రమం పెడతా, జ్యోతిర్లింగాలలో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. వీని మాత్రం ఏడ కనిపిస్తాడా చెప్పులతోటి కొట్టాలి, ఎవ్వరిని కనిపిస్తే వాడు కొట్టుర్రి, ఎవ్వడేమన్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పోలీసు వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడు, పోలీసు వాళ్ళని ఎట్లా కొట్టిండు, అసలు ఎంత ఘోరంగా ప్రవర్తించిండు వీడు. అట్లాంటాను అసలు ఈ ప్రభుత్వాలు కూడా ఎందుకు వదిలేసినా నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడుతుంటే నాకు మొత్తం చెమటలు కాడుతున్నాయి. ఈ అమ్మ వాని గురించి ఎంత చెప్పినా ఎంత వరినా వేస్ట్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అసలు టార్చర్, అసలు ఏడవైనా ఏ రోడ్డు మీద అయినా దిగడం. ఇంకోటి చచ్చిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకుపోతారు కదా పాడ మీద, ఒక దగ్గర ఏదో ఊర్లో పాడ మీద తీసుకొని పోతురు. సో ఈయన పోయి ఇట్లా అని చెప్పేసి ఏది ఇట్లా అని ఏదో ముద్రలు వేస్తాడు. ఆయనకు అన్నీ వచ్చినట్టు వాడిని పట్టుకొని అన్నాలి. ఆ శవం దగ్గర ఆ డెడ్ బాడీని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆడ మొక్కడం మొత్తం బోర్ల బొక్కల మొత్తం పండుకొని ఇట్లా మొక్కుతున్నాడు ఆయన.
చిన్న యాక్టింగ్లు ఉన్నాయి ఆయన దగ్గర. మొత్తానికైతే బిగ్ బాస్ పోవాలనుకున్నాడు. ఇప్పుడు జైలుకి పోతాడు ఇక మనోడు. రాధి అనే ఆమెను మోసం చేసిండు. సో ఈ వర్షిని అనే ఆమెను ఇప్పుడు మోసపోయినా అని చెప్పేసి ఆమెకు తెలుస్తుంది. కళ్ళు తెరుచుకుంటాయి అమ్మకు. మంచిగా హీరోయిన్ లాగా ఉంది ఆమె. మొన్న ఒక ఛానల్లో జాబ్ కూడా ఇచ్చారు ఈమె మొహానికి. ఆ జాబ్ చేయకుండా వీడే కావాలని చెప్పేసి పోయింది. సో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈడబెట్టుకుంటుందేమో ఆ మొహం. ఆ ఇంట్లోకి ఎట్లా చూపిస్తుందో వాళ్ళ అమ్మకు, వాళ్ళ అయ్యకు, వాళ్ళ అన్నకి ఆ ఊర్లో మొహం ఎట్లా తలెత్తుకొని ఉంటుందో మరి నాకు తెలియదు. ఈ రాధే అనే అమ్మాయి మాత్రం ఈమె కూడా కొన్ని తప్పు చేసింది. అంటే ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆమె మోసపోయినని చెప్పి తెలుసుకొని వాళ్ళ మామయ్యకి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా నేను అఘోరిని పెళ్లి చేసుకున్నా అది అని చెప్పేసి. సో వాళ్ళ మామయ్య వాళ్ళు కూడా వెనక రావడం జరిగింది. సో మా కోడలికి అన్యాయం జరిగింది, సో న్యాయం చేయండి అని చెప్పేసి. ఎక్కువ భక్తి మార్గంలో ఉన్నోళ్ళు ఇట్లాంటి అఘోరీలకు స్వామిలకు మోసపోతారు. జర జాగ్రత్తగా ఉండండి ఆడోళ్ళందరూ. నాకు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత నాకు పిచ్చిలేసింది. నాకే పిచ్చిలేసింది. నిజం చెప్పాలంటే ఆ వర్షిని మొహం ఏడబెట్టుకుంటుంది. నాకైతే నవ్వు వస్తుంది. సో ఈమె వచ్చింది, ఆమె వాయిస్ రికార్డులు కొన్ని పెట్టింది. సో వినిపించిన లవ్ యూ రాధి, మిస్ యూ రాధి అంట. సో ఇంగ్లీష్ ఏమో నేర్చిండు మంచిగా. సో ఆ 2-3 వర్డ్స్ యూజ్ చేస్తట్టుండు. అసలు అఘోరాలు స్వామిలు ఆ వారణాసిలోను కాశీలోను ఆడ జపాలు చేసుకుంటూ ఉంటారు. ఈయననేమి ఇక్కడ శృంగారం చేస్తుండే ఈయన వచ్చి. సో మొన్న శివరుద్ర స్వామి కూడా అన్నాడు, ఈయనకి పురుషాంగమే లేదు, వీడు ఏం చేస్తాడు రా ఆయన పెళ్లి చేసుకొని అని చెప్పేసి స్వామీజీ మాట్లాడడం జరిగింది. సో ఆయన కానీ ఈయన అసలు ఈ ఆడోళ్ళు ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాలే. ఆ వర్షిని అయితే పాట పాడింది కదా, అసలు నేను చెప్తున్నా అని ఉంచుకున్నా నేనైతే. అసలు ఆ పాటకి ఆమెకి ఈ మనుషులకి అసలు సంబంధం ఉందా? వర్షిని నువ్వు దొరకాలమ్మా, నాకు నీ ఇంటర్వ్యూ నాకు కావాలి, నువ్వు ఎప్పుడు దొరుకుతావు కానీ మొత్తం నీ ఏం చేయాలో అది చేస్తాను నేను. సో గానంటే ఎట్లా వినావమ్మా నువ్వు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రాధే అనే ఆమె ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఈమె తర్వాత ఇంకెంతమంది ఆడవాళ్ళు బయటకు వస్తారో, అసలు ఎంతమందికి అన్యాయం చేసిండో, ఎవరో దగ్గర పైసలు తీసుకున్నాడో, అసలు ఏమేం చేసిండో అన్నీ బయటకు వస్తాయి. వీని మాత్రం ఏనన్నా కనిపిస్తే చెప్పులతో కొట్టండి, మీకు ఎవ్వరు కనిపించినా కానీ ఎవ్వరు ఏమన్నారు ఇప్పటి నుంచి. ఎందుకంటే వీడు ఒక పెద్ద లంగా దొంగ అని మొత్తం తెలిసిపోయింది సమాజానికి. సో ఈ రోజుతో మొత్తం తెలిసిపోయింది వీడు ఏమేం చేస్తాడు ఏంది అనేది. సో చాలా ఇంకా వచ్చేటివి ఉన్నాయి. సో పార్ట్ 2 పార్ట్ 3 ఇవన్నీ మీకు ఇస్తాం. వీడియోలు అన్నీ రాబోతున్నాయి కొన్ని వీడియోలు. ఈయన సో ఆ వర్షిని వాళ్ళ అన్నతోటి ఆయన మీద వండుకొని ఏదో రొమాన్స్ చేసింది కదా, అట్లాంటి వీడియోలు కూడా ఉన్నాయంట. ఆ వీడియోలు అన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి వస్తాయి. సో అవన్నీ మీకు చూపిస్తాం. వీని మాత్రం అస్సలు వదలొద్దు. ఇట్లాంటి వేస్ట్ నా కొడుకులను దేవుళ్ళ పేర్లతోటి ఆడోళ్ళను అంటే ముగ్గులోకి దించి వశపరుచుకొని వశీకరణం చేసి, సో అంటే డబ్బుల కోసమే వీడు చేస్తున్నాడు. ఎట్లాగో వాడు ఏం చేయలేడు, వానికి ఎట్లాగో అది లేదు. సో డబ్బుల కోసమే ఏదో వేసి వీళ్ళని మాయమాటలు చెప్పి, సో లేకుంటే వీళ్ళతో ఏమైనా చేద్దాం అనుకుంటుండా, లేకుంటే బిజినెస్ చేద్దాం అనుకుంటుండా, ఏమనుకుంటుండో వానికి తెలియాలి. సో వాడు వర్షిని మాత్రం నాకు దొరకాలి. వీళ్ళిద్దరికి ఉంటుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తే మీ అమ్మ ఏ తడి పోషమ్మ కూడా కావాలి వీళ్ళిద్దరికి. కానీ వాళ్ళు నాకు తెలిసి దొరకరనుకుంటా, జంప్ కావచ్చు ఎక్కడికో. నేను మొన్ననే అన్న ఈ కొడుకుని తీసుకుపోయి అక్కడ పాకిస్తాన్లో పడేయండి. ఇక పాకిస్తానే అని గతిగా, ఇక వీడికి నాడు వెళ్ళిపోవాల్సిందే ఇక. సో చూద్దాం, పార్ట్ 2 కూడా వస్తుంది. వాని వీడియోలు ఏమేమి వస్తాయో అవన్నీ మీకు చూపిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.